రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. 10 మంది బాగు కోసం ఒక్కసారి తలవంచినా తప్పులేదు, కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు. నీ ఆనందాన్ని పంచుకునేవారికంటే నీ బాధను పంచుకునేవారికి ఎక్కువ విలువ ఇవ్వు. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతూ ఉంటే అది వారి తప్పు కాదు, వారికి అవకాశం ఇచ్చిన నీ అమాయకత్వం. డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు, మనసు ఉండాలే కానీ మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. ఆకులు రాలిన చెట్టుని, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే, లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మధ్యతరగతి జీవితం అంటే కష్టంలో మన స్థాయిని, ఖర్చులో మన స్తోమతను చూపిస్తుంది. కడుపులో కల్మషం పెట్టుకుని కాశీకి పోయినా మనిషి బ్రతుకు మారదు. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. గడియారం మనదే, కానీ టైం మనది కాదు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకో. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. అశాంతి, ఆందోళనతో విందు భోజనం చేసే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టె ముక్క తిన్నా చాలు. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. బద్ధకమే నీ అసలు శత్రువు, అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం.
అహంకారంతో ఏ బంధాన్ని అయినా దూరం చేసుకోవడం, కానీ తరువాత ఆకాశమంత అభిమానం చూపించినా తిరిగి ఆ బంధాన్ని చేరుకోవడం చాలా కష్టం. విల్లు వంగితే గాని బాణం ముందుకు దోసుకుపోదు, ఒళ్ళు వంగితే గాని జీవితం ముందుకు సాగదు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. సూటిగా మాట్లాడేవారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయటానికి. జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలము, కొన్ని అవమానాలను గుర్తించుకుంటేనే ఎదగగలం. రోగాలకి భయపడి తినడం మానేస్తాం, రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తాం, కానీ దేవుడికి భయపడి పాపాలు మానము. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ఓటమి లేకుండా గెలుపు రాదు, ఇది రాసిపెట్టుకోండి. గెలవాలంటే ఓటమి నుండి గురుపాఠాలు నేర్చుకోవలసిందే. పాఠాలు నేర్చుకోకపోతే గెలుపు అంటే ఏమిటో కూడా తెలియదు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. జీవితంలో అందరినీ ప్రేమించటం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుకు వణుకు పుట్టిస్తుంది. మన మీద మనకు ఉన్న అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. ప్రతి దానిలో మంచిని చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, లేదంటే సోకులు రావాలి, అంతేగాని కొమ్ములు రాకూడదు. శరీర ఛాయను చూసి గర్వపడకు. చీకట్లో అందం రంగు ఒక్కటే. నీ సంపాదన చూసి ఎగసిపడకు. మృత్యు ఒడిలో అందరూ ఒకటే. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. మనకు కావలసింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం నీకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడురాదు నీడ. చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నీకై నువ్వు ముందుకు సాగిపో. ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీలోని మంచితనాన్ని వారిలోని చెడు ప్రవృత్తి సహించలేకపోతోందని అర్థం. బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. బంధం కంటే బాధ్యతే గొప్పది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది. మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది. ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి. నీకేది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. తమకేం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకొస్తారు.
జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని, అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేమీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. గాలివానకు గొడుగువాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. కడుపు రగిలిన, మనసు నలిగిన నోటి వెంట వచ్చేవి నిందలు, శాపాలు కాదు, పచ్చి నిజాలు, కటిక వాస్తవాలు. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. ఇది అర్థం చేసుకో. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో. ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా, వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు. నిన్ను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు తప్ప నీకు విస్తరేసి వడ్డించరు. అందుకే ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. మీరు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. అలాంటి తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో కూడా నువ్వెంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది డబ్బైనా, స్నేహమైనా, ప్రేమైనా. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. జీవితంలో డబ్బుంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బులుంటే పరాయివాడు కూడా మనవాడవుతాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలి విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఆస్తులు, అంతస్తులు కాదు. మనిషికి కావాల్సింది
అనుబంధాలు, ఆత్మీయతలు, ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము, కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. 1 మనకు విలువనివ్వని వారిని, 2 మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, 3 మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని రానివ్వకండి. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడురాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్నే నువ్వు నమ్ముకో. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ఈ ప్రపంచంలో ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను సైతం ఒక చిన్న రంధ్రం ముంచేయగలదు. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. సంతృప్తే మనిషికి సహజమైన సంపద. భోగాలు, విలాసాలు కృత్రిమమైన దారిద్ర్యం వంటివి. ఏదైనా మంచి సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావంతో పాటు విమర్శలను భరించే సహనం కూడా ఉండాలి. జీవితం సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ఎలా తప్పించుకోవాలని అనుకోవడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం మరింత బలవంతులం అవుతాము. ముళ్ళ మధ్య ఉన్న గులాబీ గాయపడదు. అలాగే సమస్యలెన్ని ఉన్నా మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు. అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడే బుద్ధి ఇవన్నీ కలిగిన మనిషికి ఇవే నిజమైన ఆస్తులు. వ్యక్తిత్వం తలరాతగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. గుడిలో నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, వారు నిన్ను దేవుడని అంటారు. కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులు అని తెలుసుకో. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో. నీకై నువ్వు ముందుకు సాగిపో. ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. సన్మానాలు, అవమానాలు వీటిని పెద్దగా పట్టించుకోకు. అవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆత్మాభిమానాన్ని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. అదే నిన్ను ఎన్నటికైనా సగర్వంగా నిలబెట్టేది. డబ్బుతో కొనగలిగే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తన కన్నా తక్కువ వారితో మెలిగే తీరే నీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యతో సహా. క్షురకుడి కత్తి ఎంత పదునుగా ఉన్నా చెట్టు నరకడానికి పనికిరాదు. గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం. దారిలోనే చీకటైతే తోడురాదు నీ నీడ. చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ.
మనకు కావలసింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయటం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం నీకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు. అందరినీ అర్థం చేసుకునే మనసు, బాధ పెట్టేవారిని కూడా క్షమించే గుణం, కష్టాల్లో నేనున్నానంటూ చెయ్యందించే స్నేహహస్తం, విరక్తి చెందిన వారిని ఓదార్చే హృదయం చాలా గొప్పది. నీ చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, నీ చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు, వదలకు. జీవితంలో చాలామంది చేసే తప్పేమిటంటే తమకు అత్యంత ఇష్టమైన పనిని వృత్తిగా మలుచుకోవటానికి ప్రయత్నించకపోవడమే. ఒక ఆలోచన పనిగా రూపొందుతుంది, ఆ పని అలవాటుగా ఎదుగుతుంది, ఆ అలవాటు వ్యక్తిత్వంగా మారుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు. బాధలు అనేవి కాలికి అంటిన దుమ్ము లాంటివి, దులుపుకోవాలి కానీ అలాగే అంటించుకుని ఉండకూడదు. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. దేని ప్రత్యేకత దానిదే. అన్నింటికీ ఒకే కొలమానం కుదరదు. చెట్టు ఎక్కలేదని ఏనుగు పనికిమాలినది కాదు. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితం మనిషి నాశనమే. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలిపే వారికి నీ సమాధానం అవుతుంది. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే కనపడకుండా పోతుంది. అలాగే ధైర్యంగా మనం ఉంటే విమర్శించిన వారు కనపడకుండా పోతారు. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తు విలువ, గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ, దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ, విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుని విలువ. కొంపలు కూల్చేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మన దరిద్రం ఏంటో కానీ మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారినే నమ్ముతారు. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. ఎందుకంటే చెట్టు కింద పడిపోయినా దానికి ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకొని మళ్ళీ పెరుగుతుంది, మర్చిపోకండి. నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట మారిపోదు. కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే. ఏదో ఒకరోజు నీ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే. జీవితాంతం ప్రేమని నిలబెట్టుకోవాలనే ఆలోచన, తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు. ఈ ప్రపంచానికి పగలు రాత్రి తేడా సూర్యుడు చంద్రుడే కావచ్చు. కానీ నాకు మాత్రం పగలంటే నీ ఆలోచనలు, రాత్రంటే నీ జ్ఞాపకాలు.
మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఎదురు తిరిగి గొడవ పడటానికి తెలివితేటలతో పని లేదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకుని గొడవ వద్దని నేర్చుకోవటానికి తెలివితేటలు చాలా అవసరం. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అదే దొరుకుతుంది. ఇద్దరికీ ఇష్టం ఉంటేనే దాన్ని ప్రేమంటారు. నీ ఒక్కడిలో కలిగిందని దాన్ని ఒప్పుకోమని బలవంతం చేస్తే దాన్ని పైత్యం అంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలను కలిగి ఉంటారు. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవడం కాదు, నిన్ను నువ్వే సృష్టించుకోవడం. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదనడం తప్పు. మర్యాద లేని చోటుకు వెళ్ళడం మనం చేసిన తప్పు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలీదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. మనం ఎలా ఉన్నా అలాగే మనల్ని అంగీకరించేవాళ్లే మనవాళ్ళు. ఒకరి జీవితంలో మనం లేనప్పుడు వారికి జరిగిన సంఘటనలను బట్టి వారిని అంచనా వేయకూడదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. అందుబాటులో ఉన్న ఆనందాన్ని వదిలేసి అంతస్తుల కోసం ఆశపడటం, సూర్యుని వెలుగును అమ్మేసి కొవ్వొత్తిని కొనుగోలు చేయడం ఒక్కటే. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా మనిషి గుడిసెలో బతికినా చాలు, వాడు నిజమైన కోటీశ్వరుడే. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట. ఇదేం విచిత్రమో, మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటివారి లోపాలను వెతుకుతాడు. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావడం నీకు గొప్ప వరం. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు తిట్టినా, కొట్టినా, నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నీతోనే ఉంటారు. మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు, నాతో ఉండు అని అడుక్కోకండి. ఒక్కసారిగా మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మనతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు. మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటే చాలు, కానీ మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి. అవమానం మనలో పట్టుదలను పెంచాలి. అప్పుడే
అహంభావం నుంచి దూరంగా ఉండగలం. ఒక అగ్గిపుల్ల వెలుతురును ప్రపంచంలోని చీకటంతా ఏకమైనా దాచలేదు. అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా ఉండడం కాదు, ఆనందంగా సంతృప్తిగా జీవించడం. నీ మీద నీకే నమ్మకం పోయిన క్షణంలోనూ నిన్ను నమ్మి నీ పక్కన నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, అధిగమించటం. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. మంచి వెనుక ఎవరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళతాడు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.